మెగా డిఎస్సి పేరుతో మెగా మోసం చేసింది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఈ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అలాగే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నారు. లోకేష్ గారికి తమ వినతులు కూడా అందిస్తున్నారు. దాదాపు 16,000 పోస్టులకి కాల్ లెటర్స్ అందినా సరే అందులో చాలా మందికి పోస్టులు అయితే దక్కలేదు. అలాగని వాళ్ళందరూ ఏమన్నా రిజెక్టెడ్ లిస్ట్లో ఉన్నారా అంటే వాళ్ళందరూ రిజెక్టెడ్ లిస్ట్లో కూడా వాళ్ళ పేర్లు లేవట. మరి ఆ ఉద్యోగాలు ఏమైనట్టు అంటే దాదాపు 3 లక్షలకు పైగా పరీక్షలు అయితే రాశారు, 16,000కు పైగా పోస్టులు అయితే వచ్చినాయి అని చెప్పుకున్నారు. కానీ నిజంగా గమనిస్తే వాస్తవం చూస్తే గ్రౌండ్ లెవెల్లో పోస్టులు అందింది ఎవరికి ఇచ్చారు? అర్హులైన వాళ్ళు, కాల్ లెటర్స్ అందుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు అభ్యర్థులకు. అంటే ఏ స్థాయి మోసం జరిగింది అనేది అయితే ఇందులో విద్యాశాఖ ఫెయిల్యూర్ని ఎంతవరకు చూడాలి, దీని మీద అవసరమైతే సిబిఐతో విచారణ చేపించాలి అనేది కూడా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రధాన డిమాండ్. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అతిపెద్ద నిరసన కార్యక్రమాలకు కూడా దారి తీసింది. మరి లోకేష్ గారికి ఇదంతా తెలుసా? దీని మీద ఇమీడియట్గా రివ్యూ జరిపించి ఏమన్నా ఒక పరిష్కార మార్గం ఆలోచిస్తారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మెగా డిఎస్సి విషయంలో చాలా గొప్పగా చెప్పుకుంది తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు వీళ్ళ చెబుతున్న లెక్కలు నిజంగా కొంతమంది అభ్యర్థులు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు, వాళ్ళకి వచ్చిన కాల్ లెటర్స్ చూపిస్తున్నారు, కానీ వాళ్ళకైతే పోస్ట్ దక్కలేదు. అంటే ఏ స్థాయిలో మోసం జరిగింది? ఉపాధ్యాయ అభ్యర్థులను దగా చేసింది విద్యాశాఖలో ఒక కొంత స్థాయి అయినా పై స్థాయి వరకు తెలుసు అనుకోవాలా? అంటే ఒకటి బేసిక్గా పారదర్శకత అన్నటువంటిది చూపించాలా ప్రభుత్వం. ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే ఓపెన్గా చూపించేటటువంటిది ఎందుకు తేడా వచ్చిందో తెలియదు. ఒకటి వీళ్ళు కంగారు పడింది ఏంటంటే అబ్బాయి ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఫస్ట్ రావడం, 100కి 100 రావడం అంటే తేడా జరిగింది. ఇప్పుడు మోడీకి ఎట్లాంటిది మేనేజ్ చేయడం రాదు, పైగా సిబిఐ ద్వారా ఇంకా 4 లోపల వేపిస్తాడు. ఇప్పుడు అక్కడ కూడా ఏంటి, ఆ పేపర్లు తయారు చేసి నీట్ పేపర్ తయారు చేసిన తర్వాత దాన్ని ఒక్కసారి చూసే విభాగానికి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళకి ఈ పేపర్ ఏది అన్నీ కూడా కాదు, 100 బిట్లో కొన్ని బిట్లు అక్కడికి పంపించారు. కొంతమందికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న పేరుతో వీళ్ళే క్లాస్ తీసుకుని డబ్బులు తీసుకుని చేశారు. అదేం మోడీతో సంబంధం ఏముండదు. కానీ ఆ విధమైన చేస్తే సిబిఐ దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి ఆ వ్యక్తి ఎట్లాగా అంటే అనుమతి తీసుకోలేదు కాబట్టి, రూల్స్ ప్రకారం అనుమతి తీసుకోలేదు కాబట్టి అతన్ని పక్కన పెట్టామని చెప్తున్నాను. అతను కోర్టుకు వెళ్ళాడు, నేను చట్టబద్ధంగా రాశానని చెప్పి అతనికి ఉద్యోగం ఏమని కోర్టు చెప్పింది, హైకోర్టు. ఇప్పుడు రేపు సుప్రీంకోర్టుకి వెళ్తే ఏమవుతుంది? దాని మీద సుప్రీంకోర్టుకి వీళ్ళు అప్పీల్కి వెళ్ళాలా? వెళ్తే ఏమవుతుంది? అదేందా, అతనే పేపర్ సెట్ చేసేవాడు, పేపర్ అప్ చేసేవాడు, అతనే పరీక్ష రాశాడు, అతనికే ఉద్యోగం వచ్చింది. అతను ఇప్పుడు ఎట్లాగా అతను ఒక్కడంటే మరి మిగతా మొత్తం కూడా ఏం జరిగినట్టు? బేసిక్ గా ఇది లెక్క. మెయిన్ ఏమైపోయిందంటే ఈ స్పోర్ట్స్ ఉంటుంది. స్పోర్ట్స్ లో యాజ్ పర్ నామ్స్ అయితే ఏ స్థాయిలో ఆడి ఉండాలి అంటే స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఆడినప్పుడు దానికి ఎంతని రేటింగ్స్ ఉంటాయి. అలా కాకుండా జట్టుతో సంబంధం లేకుండా అసోసియేషన్ల దగ్గర నుంచి సర్టిఫికేట్లు తీసేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కబడ్డీ ఆడాను, నాకు మా స్కూల్ డేస్ నుంచి కబడ్డీ, మాకు గవర్నమెంట్ స్కూల్ గుంటూరులో యాదవాయి స్కూల్, మాకు అప్పుడు అన్నీ ఆడిచ్చేవాళ్ళు. మాకు ఫుట్బాల్ ఆడిచ్చేవాళ్ళు, కబడ్డీ ఆడిచ్చేవాళ్ళు. మేము కూడా కొత్తగా ఉంటుందని వేటికి అయ్యి ఆడుతూనే ఉండేవాళ్ళు. అంతా రాకపోవచ్చు కానీ ప్రతి దాంతో టచ్ ఉంటుంది. షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, ఒంగుళ్ళు దూకుల దగ్గర నుంచి ఖోఖో దగ్గర నుంచి ఆడంది ఏమీ లేదు, ప్రతిదీ ఆడాము. ఎక్స్పర్టైజేషన్ వచ్చింది 2-3 ఇట్లలో, అందులో కబడ్డీ ఒకటి. ఈ కబడ్డీ దాంట్లో ఆడినప్పుడు తర్వాత నేనేమైంది, డిగ్రీలో టైంలో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ టైంలో కబడ్డీ ఆడకి మాకు క్లాస్కి ఒకటి జట్టు పెడతారు. అప్పుడు మా క్లాస్ జట్టు తరపున నేను ఆడా. తర్వాత మేము ఫస్ట్ ఇయరే ఫైనల్ లెవెల్ కొట్టి ఫైనల్స్కి వెళ్ళాం. కాకపోతే మెయిన్ జట్టు దగ్గరకు వచ్చేటప్పటికి నన్ను ఒక ఆటలో ఆడిచ్చారు. మొత్తం 4 ఇట్లలో 4 జట్లు అడిగినప్పుడు దాంట్లో 2 ఇట్లు ఆడిచ్చారు నా చేత, 2 ఇట్లు ఆడిచ్చలేదు. కానీ సర్టిఫికెట్లో 4 ఇట్లో నా పేరు వస్తుంది, ఇది ఆడాను కాబట్టి. కానీ ఒక 5-6 ఆడనోళ్ళకు కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి.
ఆడడంలో కూడా సర్టిఫికెట్లు వచ్చినాయి, అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లాగా ఇస్తారు. ఇచ్చేస్తారు. అవి కాకుండా అంటే ఆ జట్లో ఉన్నట్టే జట్లో ఉన్న ఎక్స్ట్రా వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు కదా. అవును. అట్లాగా వీళ్ళు కొన్ని దాచిపెట్టి ఉంచుతారు. అట్లాగే అవే ఇప్పుడు ఇట్లా, అది నిజమా అది ఎవరు తేల్చాలి? వాస్తవంగా అయితే అలా దాచిపెట్టించిన కాల్ లెటర్, నాకు కాల్ లెటర్ వచ్చేసిందంటే ఉద్యోగం వచ్చేసినట్టు. ఇప్పుడు కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు దక్కలేదు వీళ్ళకి. అంటే ఇక్కడ రెండు అలాగే రిజెక్టెడ్ లిస్ట్ లో కూడా లేరు వాళ్ళు. అదే అంటే కాల్ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమన్నారట కొంతమంది. అవును, అదే కదా. అవి ఎందుకు జరిగినాయి మనకి జరుగుతుంది అలాగే. యాక్చువల్ గా అయితే గనక ఆ చెప్తున్నదంతా చూస్తుంటే, ఆ వార్తలన్నీ చూస్తుంటే సంథింగ్ ఒక గందరగోళం ఏదో జరిగింది, చేస్తున్నారు వీళ్ళు అన్న ఫీలింగ్ అయితే కనబడుతుంది. అంటే వీళ్ళకి రెండు ఆస్పెక్ట్లు. ఒకటేంటంటే మొత్తం గందరగోళం అయిపోయి టీచర్లు పాపం చేరిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు అన్నది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదో తప్పు జరిగింది, మళ్ళీ కంపు అయిపోద్ది అన్న భయం కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ యాజిటేషన్స్ తో ఏ పరిష్కారం కాదు, సాక్షి వార్తతో ఏ పరిష్కారం కాదు. ఆ ప్రతి అభ్యర్థి కోర్టుకు పోవాలా. వీళ్ళు ఇప్పుడు ఇదిగో నాకు పిలిచారు మళ్ళీ నన్ను రావద్దన్నారు, అట్లా జరుగుతుంది. ఇలాంటిది వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళు ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా లేకపోతే పైన పనులు చేసుకున్న 4 రూపాయలతో కష్టపడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వాల మీద హైకోర్టులకు వెళ్ళి ఏం పోరాడగలుగుతారు? అలాంటి వాళ్ళకి ప్లాట్ఫామ్ వీళ్ళు ఇవ్వగలగాలి. ఇస్తే లాయర్లను పెట్టి ఎవరెవరైతే ఇట్లాగా డిఎస్సి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఇదిగో ఈ 25 మంది లాయర్ల నెంబర్లు ఇస్తున్నాం, ఈ 25 మంది లాయర్లను అప్రోచ్ అవ్వండి, లేదా ఒక దాన్ని ఏమంటారు ఓ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వండి, వాళ్ళందరినీ ఫోన్ చేయమనండి, చేసిన వాళ్ళందరికీ ఏ లాయర్ని కాంటాక్ట్ చేయాలో చెప్పండి. అట్లాగా వచ్చిన లిస్ట్ అంతా తీసుకోండి, అందరి చేత అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టుకుని కోర్టులో వేయించండి. అప్పుడు కోర్టు దాని మీద సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందా, సిఐడి దర్యాప్తుకు ఆదేశిస్తా, లేదా వీళ్ళు చెప్తున్న తప్ప, అంటే వీళ్ళు అసలు క్లెయిమ్ చేస్తున్నది తప్ప. ఎందుకంటే ప్రతిదానికి నోటీస్ ఇవ్వాలి అవతలకి. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ రైటా, వాళ్ళు చేస్తున్న ఆరోపణ రైటా, ఇది కోర్టుకు ప్రాథమికంగా ఒక అవగాహన వచ్చాక దీని మీద దర్యాప్తు చేయించాలా లేకపోతే అవసరం లేదా అనేది కోర్టు తేల్చేసింది అనుకోండి, హైకోర్టు, ఎనఫ్, ఇష్యూ తేలిపోతుంది కదా. ఇప్పుడు రైట్, ప్రజా పోరాటం కరెక్టే, పేపర్లో వార్తలు రాయడం కరెక్ట్, ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి ప్రిపేర్ అవ్వండి. అప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే 18,000 మంది ఉద్యోగాలు పొందారు, ఓ 3 లక్షల మంది 4 లక్షల మంది ఉద్యోగాలు పొందరు. వాళ్ళల్లో 2 లక్షల మంది పట్టించుకోరు, మళ్ళీ చదువుతాంలే మళ్ళీ కష్టపడదాంలే. కానీ 1 లక్ష మంది అయితే ఇట్లా నోటి దాకా వచ్చిపోయిందనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉన్న అసంతృప్తవాదుల్లో నిజంగా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తేలుతుంది. కానీ ఇందులో కూడా ఏమైనా రాజకీయం జరిగిందా? అంటే ఈ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి లేదంటే ఇత మనవడు వీళ్ళకి ఇవ్వండి అని, అందుకే మెరిట్ లిస్టు ఇవన్నీ ఉన్నా, అందులో పేర్లు ఉన్నా సరే కాల్ లెటర్ వచ్చినా సరే పక్కన పెట్టేశారు అంటే అక్కడ కూడా ఏమన్నా అధికారులు రాజకీయంగా ఆలోచించారా? ఇప్పుడు మీకు ఈనాడు వీళ్ళకి బైబుల్, ఖురాను, భగవద్గీత ఈనాడు కదా, చంద్రబాబు గారే చెప్పారు కదా. ఆ భగవద్గీత బైబుల్ చదివినటువంటి దాంట్లో ఖురాన్ ఉన్నటువంటి ఈనాడులో మొన్ననే ఈనాడు జర్నలిజం స్కూల్ ఎగ్జామ్స్ వాళ్ళు ఏం చేశారు, పేపరు ఆన్లైన్ లో అనౌన్స్ చేశారు. మరి మీరు ఆన్లైన్ లో పెట్టండి, సింపుల్. ఇప్పుడు నీట్కి ఏం చేయాలి, ఇప్పుడు దాని పేరు సిబిఎస్ఈ ఎట్లా కూడా వచ్చింది, వాళ్ళది అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఇది పారదర్శకంగా జరిగిందని తెలియాలంటే ఏ ప్రాతిపదికన వీళ్ళని చేశారు, అవసరమైతే 10 రూపాయలు పోతే పోయిందని ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టేసి వాళ్ళందరి పేపర్లు అందులో పెట్టేయండి. పెట్టేస్తే ఇక అసలు వీళ్ళు మాట్లాడడానికి 16,735 పోస్టులు ఎన్నో వచ్చినాయి సార్. ఈ 16,737 మందికి పెట్టిన కాల్ లెటర్స్ వాళ్ళకి వచ్చిన వాళ్ళ లిస్టు పెట్టేస్తే ఇప్పుడు రాలేదనుకున్న వాళ్ళ దగ్గర కూడా కాల్ లెటర్స్ ఉన్నాయి. అవి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ కాల్ లెటర్స్ అందులో లేదు అంటే ఏదో జిమ్మికి జరిగింది. మార్కులు కూడా మార్కుల లిస్టు లెక్క ప్రకారం ఏంటంటే 1:3 ఆర్ 1:5 పిలవాలి. అవును, ఈ పిలిచినటువంటి దాంట్లో ఏ ప్రాతిపదికన, మామూలుగా అయితే కనుక మార్కుల ప్రాతిపదికనే తీసుకోవాలి. మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాతిపదిక ఏమైనా మార్చారా, మార్కులు తక్కువ వచ్చినా సరే, ర్యాంకు తక్కువ వచ్చినా సరే వాళ్ళని టీచర్ ఇచ్చి ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు, ఇది ఎట్లా తెలుసుద్ది? నువ్వు ఆ లిస్టుని ఇప్పుడు సచివాలయాల దగ్గర లబ్ధిదారు లిస్ట్ ఎట్ట పెడుతున్నారు అట్లాగా ఓ లిస్ట్ అనౌన్స్ చేయండి, ఇదిగో వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అని ఒక్కటి అనౌన్స్ చేయండి. అన్నే మార్కులు వచ్చినాయా తమకి లేదా, ఆ కేటగిరీలో తాము ఒరిజినల్లా కాదా అన్న తెలిసిపోతుంది. నువ్వు మొత్తం అక్కర్లా, ఈ 18,000 మంది, నువ్వు 16,500 17,000 అంటున్నావు కదా, ఈ 17,000 మంది ఇదిగో సో అభ్యర్థి, ఇతని హాల్ టికెట్ నెంబర్ ఎంత, వీళ్ళకి ఇంత మార్కులు వచ్చినాయి,
ఇతను సెలెక్టెడ్ అని పెట్టు. అప్పుడు మిగతా వాళ్ళు అంత తమకు వచ్చి దెబ్బతిన్నారా లేదా తమకంటే వాళ్ళు ప్రతిభావంతుల అన్న తెలుసుకుంటారు కదా. అది చేస్తాం ప్రభుత్వం చేయాలి. కానీ ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను ఎవరు, ఒక జిల్లా అతను లేసింది ఎస్సీ దాంట్లో నెంబర్ 1 వచ్చాడు కానీ అతనికి రాలేదట. ఇంకొక అమ్మాయిది 30 వచ్చినటువంటి అమ్మాయికి రాలేదట, 300 వచ్చిన వాళ్ళకి వచ్చిందట. అదేమంటే స్పోర్ట్స్ కోట అన్నారు. స్పోర్ట్స్ కోట ముందే అప్లై చేసుకోవాలి. నువ్వు అపాయింట్మెంట్ టైంలో స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వకూడదు. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాసిన వాళ్ళు, ఎస్సీ కోటాలో పరీక్ష రాసిన వాళ్ళు, ఇట్లాగే ఏ కోటాకు ఆ కోటాకు పరీక్ష రాసినప్పుడు ఆ కోటాలోనే కేటగిరీ లెక్కేయాలి కానీ జనరల్ కేటగిరీ లెక్కేయకూడదు. అప్పుడు జనరల్ కేటగిరీలో ఎప్పుడు లెక్కేస్తావు నువ్వు వేరే కోటాలోకి? నీకు ఇంకా అవకాశాలు ఉద్యోగాలు మిగిలిపోయినప్పుడు అప్పుడు ఆ కోటాలతో సమన్ చేయొచ్చు. కాబట్టి సంథింగ్ ఏదో ఏదో హార్జెంటల్ రిజర్వేషన్ ఒకటి పెట్టి మొత్తం జిల్లాకు ఒక విధానం తీసుకొచ్చారట. ఇందులో మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ ఇవేం లేకుండానే డైరెక్ట్ గా పోస్టులకు పిలిచేశారు అనేది వీళ్ళు చేస్తున్నారు. అట్లా చేస్తుంటే తప్పు. అది అంటే అది పారదర్శక లోపం అని క్లియర్ గా అర్థం అవుతుంది. ఇది గత దాదాపు 4-5 రోజులుగా వైసీపీ చేస్తుంది, అజిటేషన్ చేస్తుంది, నాయకులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇది లోకేష్ గారికి తెలియదా? విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎందుకు ఆయన ఇంతవరకు స్పందించకపోవడం, అది కూడా ఒక రకమైన నిర్లక్ష్యం కాదా? అంటే ఆయనకి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటది. మనం ఎదవరకటి సిస్టమ్ అంతా గందరగోళంగా ఉండేది సార్, ఇట్లయితే కనుక కరెక్ట్ అయిన ఎవరైనా చెప్తే ఓకే కానీ అంటారు ఆయన దగ్గర. కాబట్టి ఇప్పుడు ఈ కంప్లైంట్ వస్తున్నది కాబట్టి మనోళ్ళు ఏమైనా తప్పు చేశారా ఏంటి అనేది క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే అభ్యర్థులు కాల్ లెటర్స్ తో వస్తున్నారు బయటకి అనుకోవచ్చు. అంటే అది చేయడం అనేసి ఇప్పుడు ఆయన ఎవరో నేను మాట్లాడుతున్నాడు, గ్రూప్ 1 పరీక్షల్లో జగన్ అయితే ఆటో డ్రైవర్లతో దిద్దించాడు, లేదంటే రిక్షా. అంటే అది కాదు కదా, అది కప్పిపుచ్చుకునే ప్రయత్నం, డైవర్షన్ జరుగుతుంది. కానీ అసలు వీళ్ళకి న్యాయం జరగాలి అంటే లోకేష్ గారు అంత పక్కాగా చేస్తున్నామని చెప్తారు. ఆయన ఎందుకు రావట్లేదు? లేదు దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఇప్పుడు బేసిక్ గా ఒకటి వీళ్ళ సీరియస్నెస్ ఇన్ని రోజులైంది, ఇప్పుడు వీళ్ళు స్పందిస్తోంది. మేబీ నాకు కూడా కొంతమంది అప్పట్లో మెసేజ్లు పెడితే నేను అదే అన్నా, మీరు ప్రభుత్వానికి కంప్లైంట్ చేయండి, నేను అవకతవక జరిగిందని ఒక వీడియో చేసిస్తాం కరెక్ట్ కాదు కదా, నేను జడ్జి చేయలేను. అదే నాకు పెట్టారు ఒక 5-6 మెయిల్స్ వచ్చినాయి, వస్తే నేను చెప్పాను అనమాట, నేను ఫీల్డ్ జర్నలిజం చేయట్లేదు ప్రజెంట్, ఫీల్డ్ జర్నలిజం చేస్తే నా ఎంప్లాయ్కి పంపించిన రిపోర్ట్ నేను వెతికిస్తాను, కానీ నేను ఫీల్డ్ జర్నలిజం చేయట్లేదు, నాకు అంత స్టాఫ్ మ్యాన్ పవర్ కూడా లేదు, మీరు ఏదైనా చేయగలిగితే లీగల్ గా చేయండి, నేనుగా చేయడానికి ఏం సాధ్యం కాదండి అని చెప్పాను అనమాట. నాకే చెప్పినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళని వెంటబడి ఉంటారు, వాళ్ళు హైలైట్ చేస్తున్నారు, ఇది రాజకీయంగా దెబ్బ అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. ఇది నన్ను అడిగితే నేను చెప్పినట్టు అందరూ లీగల్ గా పోయి అదేంటో తేల్చుకుంటే బెటర్ నన్ను అడిగి. ఇంకా కోర్టుకు వెళ్తేనే ఇది తేలుతుందేమో. రైట్, చూద్దాం. కానీ మెగా డిఎస్సిలో అభ్యర్థులకు మాత్రం నిజంగా అది కూడా మెరిట్ అభ్యర్థులకి అన్యాయం జరిగిందా? దీని మీద ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించాలి. విద్యాశాఖ మంత్రి ఉన్న నారా లోకేష్ గారు కూడా ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఒకసారి వెరిఫికేషన్ చేసి నిజంగా అన్యాయం జరిగితే ఎక్కడ జరిగిందో లోపాన్ని దాన్ని గమనించి అధికారం అయితే చర్యలు తీసుకుంటే బెటర్.